ప్రపంచం అంతా ఇప్పుడు ఒకే వేవ్ లెంత్ మీద ఉంది. అదే యుద్ధం. న్యూస్ ఛానల్స్లో అవే విజువల్స్, అందరి నోట అవే మాటలు. ఏ క్షిపణి ఎక్కడ పడింది, ఏ నగరం బూడిదైంది అని ప్రతి ఒక్కరూ వార్తల్లో వెతుకుతున్నారు. కానీ ఆ బాంబుల మూతలో మనం వినలేకపోతున్న 10 నిశ్శబ్ద నిజాలున్నాయి. మన కళ్ళ ముందు ఒక యుద్ధం జరుగుతుంటే మన కళ్ళకు కనపడకుండా మన భవిష్యత్తుని రీరైట్ చేస్తున్న ఇంకో 10 యుద్ధాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా భారతీయులమైన మన మీద, మన జేబుల మీద, మన రేపటి జీవితాల మీద ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? మనం దేన్నైతే పట్టించుకోవట్లేదో అవే రేపు మనల్ని శాసించబోతున్నాయి. ఆ షాకింగ్ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, సెమీ కండక్టర్ క్రైసిస్. మన యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే రక్తపాతం అనుకుంటున్నాం. కానీ అసలైన యుద్ధం మన జేబుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ నుండి మన ఇంట్లోని వాషింగ్ మిషన్, ఏసీ మరియు మనం నడిపే కారు దాకా ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న ఒక చిన్న సెమీ కండక్టర్ చిప్ కోసం జరుగుతోంది. ఈ చిప్స్ అనేవి ఆధునిక ప్రపంచానికి మెదడు లాంటివి. ఇవి లేకపోతే మీ చేతిలో ఉన్న ₹1,00,000 ఫోన్ కేవలం పనికిరాని గాజు ముక్కగా మిగిలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్స్ తయారీలో తైవాన్ వంటి దేశాలదే పైచేయి కావడం వల్ల యుద్ధ వాతావరణం కారణంగా ఈ సప్లై చైన్ ఒక్కసారిగా దెబ్బతింటే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా కొత్త వస్తువుల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. కేవలం మనం రోజు వాడే ఎలక్ట్రానిక్ వస్తువులే కాదు, యుద్ధంలో వాడే మిసైల్స్, డ్రోన్స్ మరియు రాడార్ సిస్టమ్స్ నడవాలన్నా ఈ హై ఎండ్ చిప్స్ తప్పనిసరి. అందుకే అగ్రరాజ్యాలు ఈ చిప్స్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుతూ ఇతర దేశాల టెక్నాలజీని కంట్రోల్ చేస్తున్నాయి. మనం టీవీలో బాంబుల లెక్కింపులో బిజీగా ఉన్నప్పుడు తెర వెనుక ఈ సిలికాన్ యుద్ధం మన భవిష్యత్తుని, మన ఆర్థిక వ్యవస్థని మరియు మన టెక్నాలజీ స్వేచ్ఛని శాసిస్తోంది. నెంబర్ 2, సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాబోటేజ్. మనం సరిహద్దుల్లో బాంబుల మోత కోసం ఎదురు చూస్తున్నాం. కానీ శత్రువు ఇప్పటికే మీ ఇంట్లోకి, మీ బ్యాంక్ అకౌంట్లోకి, చివరికి మీరు ప్రయాణించే మెట్రో రైలు వ్యవస్థలోకి కూడా చొరబడ్డాడు. యుద్ధం అంటే ఇప్పుడు కేవలం సైనికుల మధ్య జరిగే పోరాటం కాదు. అది ఒకే ఒక క్లిక్తో ఒక దేశం మొత్తాన్ని చీకట్లోకి నెట్టేసే డిజిటల్ అటాక్. ఉదాహరణకి మన దేశంలోని మెట్రో సిటీస్ పవర్ గ్రిడ్స్ని హ్యాక్ చేస్తే ఒక్క నిమిషంలో నగరం అంతా అంధకారంలోకి మునిగిపోతుంది. హాస్పిటల్స్లో వెలుతురుండదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోతాయి. అదేవిధంగా బ్యాంక్ సర్వర్ల మీద జరిగే సైబర్ గెరిల్లా దాడుల వల్ల మీ ఫోన్లోని యూపీఐ ఆగిపోవచ్చు. మీ అకౌంట్లో ఉన్న డబ్బు మీకు కాకుండా పోవచ్చు. కేవలం కంప్యూటర్లే కాదు, మెట్రో ట్రైన్ సిగ్నల్స్ మరియు ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ని హ్యాక్ చేయడం ద్వారా నగరాల్లో పెను ప్రమాదాలు సృష్టించే ముప్పు పొంచి ఉంది. నెంబర్ 3, ద డాలర్ హెజ్మనీ షిఫ్ట్. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఏ వస్తువు కొనాలన్నా, ఆయిల్ దిగుమతి చేసుకోవాలన్నా డాలర్లే ప్రామాణికం. దీన్నే డాలర్ హెజ్మనీ అంటారు. అయితే ప్రస్తుత యుద్ధ వాతావరణం మరియు అంతర్జాతీయ ఆంక్షల వల్ల రష్యా, చైనా వంటి దేశాలు డాలర్ని కాదని తమ సొంత కరెన్సీలో వ్యాపారం చేయడం మొదలుపెట్టాయి. ఇది మన భారత రూపాయికి కూడా ఒక చారిత్రాత్మక అవకాశం. ఇండియా ఇప్పటికే రష్యా మరియు యుఏఈ వంటి దేశాలతో నేరుగా రూపాయిలోనే వర్తకం చేస్తూ డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా డాలర్ తన పవర్ కోల్పోతే మన రూపాయి విలువ అంతర్జాతీయంగా బలపడటమే కాకుండా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గి సామాన్యుడికి ఊరట లభిస్తుంది. కానీ ఇదే సమయంలో గ్లోబల్ ఎకానమీలో వచ్చే ఈ భారీ మార్పుల వల్ల స్టాక్ మార్కెట్లు అస్థిరంగా మారవచ్చు మరియు వడ్డీ రేట్లలో పెను మార్పులు రావచ్చు. ఈ కరెన్సీ యుద్ధం మన దేశ ఆర్థిక భవిష్యత్తుని, మన రూపాయి పవర్ని మరియు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. నెంబర్ 4, వాటర్ వెపనైజేషన్. సరిహద్దుల్లో బాంబుల మూత వినిపిస్తుందని భయపడుతున్నాం, కానీ ఏ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా కోట్లాది మంది ప్రాణాలు తీయగల అత్యంత భయంకరమైన ఆయుధం నీరు. దీన్నే వాటర్ వెపనైజేషన్ అంటారు. ఒక దేశం నుండి మరో దేశానికి ప్రవహించే నదుల మీద భారీ ఆనకట్టలు నిర్మించి యుద్ధ సమయంలో లేదా రాజకీయ ఒత్తిడి పెంచడానికి ఆ నీటి ప్రవాహాన్ని ఆపేయడం ద్వారా ఒక దేశం మొత్తాన్ని కరువులోకి నెట్టేసే కుట్రలు జరుగుతున్నాయి. ఉదాహరణకి బ్రహ్మపుత్ర లేదా సింధు నది వంటి అంతర్జాతీయ నదుల ప్రవాహాన్ని ఎగువ ఉన్న దేశాలు కంట్రోల్ చేస్తే దిగువన ఉన్న మనలాంటి దేశాలు వ్యవసాయం నాశనం అవడమే కాకుండా తాగునీరు లేక జనం అల్లాడిపోతారు. ఇది కేవలం దాహంతో చంపడమే కాదు, ఒక్కసారిగా ఆ డ్యామ్ గేట్లు ఎత్తితే వచ్చే కృత్రిమ వరదలతో ఊర్లకి ఊర్లే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటికే ఆఫ్రికా మరియు ఆసియాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వాటర్ వార్స్ అదృశ్యంగా మొదలయ్యాయి. ఈ నీటి యుద్ధం మన జీవనాధారాన్ని, మన ఆహార భద్రతని మరియు మానవ మనుగడనే ప్రమాదంలోకి నెడుతోంది. నెంబర్ 5, రేర్ ఎర్త్ స్క్రాంబల్. మన యుద్ధం అంటే చమురు కోసం గొడవలు అనుకుంటున్నాం, కానీ ప్రపంచం ఇప్పుడు పెట్రోల్ నుండి ఎలక్ట్రిక్ వైపు మారుతున్న తరుణంలో అసలైన యుద్ధం లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి అరుదైన ఖనిజాల కోసం జరుగుతోంది. మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి రేపు రాబోయే ఎలక్ట్రిక్ కార్ల దాకా ప్రతి బ్యాటరీ తయారు కావడానికి ఈ ఖనిజాలే ప్రాణం. అయితే ఈ ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోనే, ముఖ్యంగా ఆఫ్రికాలోని కాంగో వంటి బలహీన దేశంలోనే ఉన్నాయి. అగ్రరాజ్యాలు ఈ దేశాల మీద అదృశ్యంగా తమ పట్టు సాధిస్తూ అక్కడున్న సహజ వనరుల్ని దోపిడీ చేస్తున్నాయి. ఇది ఒక రకమైన కొత్త వలసవాదం. ఈ ఖనిజాల యుద్ధం మన రేపటి ప్రయాణాలని, మన పర్యావరణ లక్ష్యాల్ని మరియు మన జేబులోని డబ్బుని శాసిస్తోంది. మనం వాడే క్లీన్ ఎనర్జీ వెనక ఒక భయంకరమైన దోపిడీ దాగుంది. నెంబర్ 6, బయో వెపన్ రిస్క్స్. యుద్ధం అంటే ఇప్పుడు కేవలం రక్తం చిందించడం కాదు. ఒకే ఒక్క వైరస్తో ఒక దేశం మొత్తాన్ని ఇంటికే పరిమితం చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థని కుప్పగూల్చడం. సరిహద్దుల్లో తుపాకుల మూత వినిపిస్తున్నప్పుడు అందరి అటెన్షన్ అటువైపే ఉంటుంది. కానీ అదే సమయంలో కొన్ని దేశాలు రహస్య ల్యాబ్స్లో కరోనా కంటే 100 రెట్లు వేగంగా వ్యాపించే మరియు ప్రాణాంతకరమైన వైరస్ల మీద ప్రయోగాలు వేగవంతం చేస్తున్నాయి. ఒకవేళ పొరపాటున లేదా కావాలని ఈ బయో వెపన్స్ బయటికి వస్తే అది మానవాళి మనుగడకే ముప్పు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఒకరి మీద ఒకరు ఈ బయో ల్యాబ్స్ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇండియా కూడా ఈ ముప్పుని గుర్తించి తన బయో డిఫెన్స్ వ్యవస్థని బలోపేతం చేసుకుంటోంది. ఈ వైరస్ యుద్ధం మన ఆరోగ్యాన్ని, మన స్వేచ్ఛని మరియు మన ప్రాణాలని పణంగా పెడుతోంది. తుపాకీ గుండెని తప్పించుకోవచ్చు, కానీ గాలిలో వచ్చే వైరస్ని ఎదుర్కోవడం సామాన్యుడి వల్ల కాదు. నెంబర్ 7, AI అటానమీ. ఒకప్పుడు AI అంటే మనం చెప్పిన పని చేసే ఒక సాఫ్ట్వేర్ మాత్రమే, కానీ ఇప్పుడు అది సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగిపోయింది. యుద్ధ రంగంలో మనుషుల ప్రమేయం లేకుండానే లక్ష్యాలను ఎంచుకుని దాడులు చేసే కిల్లర్ రోబోట్స్ మరియు డ్రోన్స్ ఎలా తయారవుతున్నాయో అదే టెక్నాలజీ ఇప్పుడు సామాన్యుడి ఉద్యోగాల్ని సైలెంట్గా రీప్లేస్ చేస్తోంది. డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్ నుండి సాఫ్ట్వేర్ కోడింగ్ మరియు క్రియేటివ్ రైటింగ్ దాకా మనిషి కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో AI పనులు పూర్తి చేస్తోంది. దీనివల్ల కంపెనీలు తమ లాభాల కోసం మనుషుల్ని తీసేసి మెషిన్ల మీద ఆధారపడుతున్నాయి. ఈ AI యుద్ధం మన కెరీర్ని, మన ఆర్థిక భద్రతని మరియు మన మేధో సంపత్తిని హ్యాక్ చేస్తోంది. రేపు యుద్ధం ఆగిపోయినా ఈ AI వేగం ఆగదు. అది మనల్ని కేవలం యూజర్లుగా మార్చేసి తనే మాస్టర్ లాగా ప్రపంచాన్ని శాసించే ప్రమాదం పొంచి ఉంది. నెంబర్ 8, ద ఫుడ్ మోనోపొలీ. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా గోధుమలు, ఎరువులు మరియు వంట నూనెల సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పుడు ఆ కొరతని సాకుగా చూపి కొన్ని భారీ కార్పొరేట్ కంపెనీలు మొత్తం ఆహార నిల్వల్ని తమ గుప్పెట్లోకి తీసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పండించే విత్తనాల నుండి మనం తినే ప్యాకేజ్డ్ ఫుడ్ దాకా కేవలం 5-6 గ్లోబల్ కంపెనీలే శాసిస్తున్నాయి. యుద్ధ సమయంలో ఈ కంపెనీలు ధరల్ని కృత్రిమంగా పెంచి సామాన్యుడి ఆకలిని పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. రైతు కష్టపడి పండించిన లాభం మాత్రం ఈ మధ్యవర్తిత్వ కార్పొరేట్లకే వెళుతోంది. మన దేశంలో కూడా ధరలు పెరగడానికి కారణం కేవలం పంటలు పండకపోవడం కాదు, ఈ అంతర్జాతీయ ఫుడ్ కార్టెల్స్ సృష్టించే మాయాజాలం అది. ఈ ఆహార యుద్ధం మన వంటింటి బడ్జెట్ని, మన పిల్లల పోషణని మరియు మన కడుపు నిండే హక్కుని కూడా హ్యాక్ చేస్తోంది. రేపు మీ దగ్గర డబ్బున్నా ఈ కార్పొరేట్లు డిసైడ్ చేసిన ధరకే మీరు అన్నం కొనాల్సి వస్తుంది. నెంబర్ 9, క్లైమేట్ సూసైడ్. యుద్ధం వల్ల గ్యాస్ మరియు ఆయిల్ సప్లై ఆగిపోయి ఎనర్జీ క్రైసిస్ రాగానే ప్రపంచ దేశాలన్నీ తాము పెట్టుకున్న పర్యావరణ లక్ష్యాలని గాలికి వదిలేశాయి. గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ గురించి మాట్లాడిన దేశాలే ఇప్పుడు మళ్ళీ అత్యంత కాలుష్యకారకమైన బొగ్గు యుగంలోకి వెళ్ళిపోతున్నాయి. యుద్ధం ముసుగులో విచ్చలవిడిగా బొగ్గును మండించడం వల్ల కార్బన్ ఉద్గారాలు పెరిగి భూమి వేడెక్కడం మునుపెన్నడూ లేనంత వేగంగా జరుగుతోంది. దీనివల్ల హిమాలయాల్లో మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం, అకాల వర్షాలు మరియు విపరీతమైన ఎండలు మనల్ని చుట్టేస్తున్నాయి. ఈ పర్యావరణ వినాశనం మన గాలిని, మన నీటిని మరియు మన రేపటి తరం మనుగడనే బలి తీసుకుంటోంది. నెంబర్ 10, మెంటల్ డీసెన్సిటైజేషన్. రోజు టీవీల్లో బాంబుల మోత, సోషల్ మీడియాలో రక్తపాతం, యుద్ధ విజువల్స్ నిరంతరం చూడడం వల్ల మన మెదడు ఆ హింసకి అలవాటు పడిపోతోంది. ఒకప్పుడు ఎక్కడో ఒక ప్రాణం పోయిందంటే కన్నీళ్లు పెట్టుకున్న మనం
ఇప్పుడు ఈ రోజు ఎంతమంది చనిపోయారు అని స్కోర్ బోర్డు చూసినట్టు యుద్ధ వార్తల్ని చూస్తున్నాం. హింస అనేది మనకి ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ఒక యాక్షన్ సినిమా లాగా మారిపోయింది. దీనివల్ల మన పక్కన ఉన్న మనిషి కష్టాల్లో ఉన్నా, మన సమాజంలో అన్యాయం జరుగుతున్నా స్పందించలేని ఒక జడత్వ స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మనం టీవీల్లో యుద్ధ విజువల్స్ చూస్తూ బిజీగా ఉన్నప్పుడు తెర వెనుక ఈ మానసిక యుద్ధం మనలో ఉన్న మనిషితనాన్ని, మంచితనాన్ని, సానుభూతిని మరియు విచక్షణని చంపేస్తోంది. యుద్ధం వల్ల ఏ సమస్య పరిష్కారం అవ్వదు. అది కేవలం ఆయుధాల వ్యాపారులకి లాభాన్ని, సామాన్యుడికి ధరల భారాన్ని, చివరికి శ్మశాన నిశ్శబ్దాన్ని మాత్రమే మిగిలిస్తుంది. ఇలాంటి మరెన్నో లోతైన విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నా మనం చూడలేని నిజాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో, మరో ఆసక్తికరమైన నిజంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.